తడ మీడియా వార్తలకే స్వాగతం. శనివారం నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కామారెడ్డిలో కురిసిన వర్షాలకు చాలా వరకు ఇళ్లు కోల్పోయాయి. షబ్బీర్ అలీ ఆదేశాల మేరకు మరియు కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డమిందు ప్రియ ఆదేశాల మేరకు 46వ వార్డు కౌన్సిలర్ కోయల్కర్ కన్నయ్య ఆధ్వర్యంలో కృంగిన ఇళ్లను ఇంటి యాజమాన్ల అనుమతితో తొలగించడం జరిగింది. అవసరమైతే వారికి పునరావాస కేంద్రాలను కల్పిస్తామన్నారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అంతా జలమయమైంది అని 46వ వార్డు కౌన్సిలర్ కోయల్కర్ కన్నయ్య తెలిపారు. ప్రభుత్వ సలహాదారు ముహమ్మద్ అలీ షబ్బీర్ కి మున్సిపల్ చైర్పర్సన్ ఇందు ప్రియా గారికి ధన్యవాదాలు తెలిపారు. రెండు మూడు రోజుల నుండి కామారెడ్డి ప్రాంతంలో అతి భారీ వర్షాల వలన అన్ని వార్డులలో పాటు 46 వార్డులో కూడా ఇది పాత పట్టణం కాబట్టి ఇక్కడ అందరూ నివసించేవారు అన్ని ఇల్లులు కూనపెంక ఇల్లులు పాత ఇళ్లలో నివాసాన్ని కొనసాగిస్తున్నారు. అందరూ నిరుపేద కుటుంబాలే. అలాంటి కుటుంబాలలో ఈ వర్షాకాలంలో గతంలో కూడా మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, మున్సిపల్ డిపార్ట్మెంట్ నుండి మరియు విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్ నుండి అన్ని విభాగాల నుండి మేము గతంలోనే వార్డు ప్రజలకు పురాతన ఇళ్లలో ఉన్న వారికి అలర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే వర్షాకాలం వచ్చిందంటే చాలా ఇబ్బందితో నివసించడం జరుగుతుంది. వారికి మేము ముందే అలర్ట్ చేసి ఇక్కడ ఉండకండి, అవసరమైతే ప్రభుత్వం నుండి ఏర్పాటు చేసే పునరావాస కేంద్రాల్లో కూడా మేము వారికి కల్పిస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మేము గతంలో కూడా ఏదైతే ఈ కూలిపోయిన ఇళ్లను ఎందుకంటే పూర్తిగా కంప్లీట్ నేలమట్టం చేయడం జరిగింది. అందులోనే ఈ 2-3 రోజుల నుండి విపరీతమైన వర్షాల వల్ల ఆల్రెడీ మొత్తము కూలిపోయి ఇతరులకు కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉండడం వల్ల 2-3 చోట్లలో ఈరోజు జేసీబీ పెట్టి వాటిని కంప్లీట్గా నేలమట్టం చేసి లెవెల్ చేయడం జరుగుతుంది. ఏదైతే మన గౌరవనీయులైన మొహమ్మద్ అలీ షబ్బీర్ అలీ గారి ఆదేశాల మేరకు, అలాగే మున్సిపల్ చైర్మన్ గడ్డమిందు ప్రియ చంద్రశేఖర్ రెడ్డి వారి సహకారంతో వార్డులో ఈరోజు జేసీబీ పెట్టడం జరుగుతుంది. అలాగే వారి ఇంటి యజమానుల వారు స్వతహాగా వచ్చి మాది కంప్లీట్ క్లియర్ చేయండి, ఎందుకంటే ఇతరులకు ఇబ్బంది అవుతుందని వారు కూడా చెప్పడం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మాతో ఇతరులకు ఇబ్బంది అవుతుందని వారు ముందుకు వచ్చినందుకు వారికి నేను స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. కాబట్టి వార్డు ప్రజలందరూ ఇంకా 2-3 రోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. కాబట్టి మనము కామారెడ్డి రెడ్ అలర్ట్ కూడా ప్రకటించి 2 రోజులు సెలవు ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి అందరూ ఏ టైంలో కానీ ఏదైనా ఖచ్చితంగా ఇబ్బంది అయితే అన్ని శాఖల వాళ్ళు ఇక్కడ ఉన్నాము, మాకు తెలియజేస్తే మేము మీకు అండగా తోడుంటామని మేము తెలియజేసుకుంటున్నాము. మీరు మాత్రము ఏదైనా మీకు పురాతనమైన ఇల్లు ఉన్నవారు ఉండకుండా తమ చుట్టాల దగ్గరనన్నా లేదు వేరే దగ్గర మేము ఏదన్నా ప్రభుత్వం పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నాయి. అక్కడ మేము మీకు తీసుకెళ్ళి ఒక 2-3 రోజులు మీకు ఇబ్బంది కానన్ని రోజులు మేము పునరావాస కేంద్రాల్లో కూడా ఉంచడానికి సిద్ధంగా ఉన్నాము. మీకు ఏ సహాయ సహకారాలు మేము అందించడానికి ప్రభుత్వం తరఫు నుండి అన్ని విభాగాల నుండి మేము ముందుంటామని మేము తెలియజేసుకుంటున్నాం. కాబట్టి దయచేసి వార్డు ప్రజలందరూ తమ ప్రాణాలను మరియు ఏది ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అందరికీ పేరున తెలియజేసుకుంటున్నాము. కొద్దిగా ఇబ్బంది అవుతుంది, కొద్దిగా అందరూ మీరు కూడా ఈ వర్షాకాలంలో అందరూ అన్ని విభాగాల వాళ్ళు ఉన్నారు. కొద్దిగా ఒక అర్ధగంట అటు ఇటు అయినా కానీ
ఖచ్చితంగా మేము మీకు సహాయ సహకారాలు ఏదున్నా ప్రాబ్లంను క్లియర్ చేస్తామని మేము తెలియజేసుకుంటున్నాము. అందరికీ వార్డు ప్రజలకు అన్ని శాఖల నుండి మేము వారికి విద్యుత్ శాఖ వాళ్ళు మేము ఫోన్ చేయగానే వాళ్ళు రాత్రనక పగలనకుండా ప్రతిసారి వర్షంలో కూడా వాళ్ళు వచ్చి సహాయ సహకారాలు, అలాగే రెవెన్యూ అధికారులు కూడా, అలాగే మున్సిపల్ శానిటేషన్ మన జవాన్ దీపక్ కానీ రమేష్ కానీ ప్రతి ఒక్కరు మీకు అందుబాటులో ఉన్నారు, మీ వెంట ఉన్నారు. ఖచ్చితంగా మీరు కూడా మీ సురక్షితంగా ఉంటూ మీ అందరూ ఉండాలని వార్డు ప్రజల తరఫున అందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.